హలో ఆస్పిరెంట్స్, అందరికీ నమస్కారం అండి. సో నా పేరు విజయ్ ప్రసాద్, మెరిట్ మైండ్స్ టీమ్. ఈరోజు మన ముందు ప్రవళిక వచ్చి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కోసం మా యొక్క మెరిట్ మైండ్స్లో నవంబర్ బ్యాచ్లో అడ్మిషన్ తీసుకున్నారు. అదేవిధంగా భావన వచ్చి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 కోసం నవంబర్ బ్యాచ్కి అడ్మిషన్ తీసుకున్నారు. ఇప్పుడు మనం ఈ యొక్క విద్యార్థుల్ని నవంబర్ 10th స్టార్ట్ అయ్యే బ్యాచ్కి అడ్మిషన్ తీసుకొని ఈ యొక్క విద్యార్థులకి లాస్ట్ 10 days నుంచి మేము ఓరియంటేషన్ క్లాసెస్ కూడా అదర్ బ్యాచ్లో మేము క్లాసెస్ ఇస్తున్నాం. ఇప్పుడు ఆ యొక్క లాస్ట్ 10 daysలో ఆ యొక్క విద్యార్థులు ఏవైతే క్లాసెస్ విన్నారో ఆ యొక్క క్లాసెస్లో మా యొక్క ఫ్యాకల్టీ ఏ విధంగా టీచ్ చేశారు, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. మొదటగా వచ్చి ఇక్కడ ప్రవళిక వచ్చి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 కోసం మెరిట్ మైండ్స్లో జాయిన్ అయ్యారు. తను లాస్ట్ 10 daysలో తన యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి, అంటే ఏ విధంగా క్లాసెస్ జరిగాయి, ఎగ్జామ్స్ ఏ విధంగా జరిగాయని చెప్పి ఇప్పుడు మనతో షేర్ చేసుకోబోతున్నారు. వెల్కమ్ అమ్మ. నా పేరు ప్రవళిక, నాది వికారాబాద్. నేను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను. అండ్ ఇక్కడ గ్రూప్ 2కి జాయిన్ అయ్యాను. అండ్ రీసెంట్గానే జాయిన్ అయ్యాను. ఇక్కడ నేను రికమెండేషన్ నుంచి సార్ చెప్పారు నాకు ఇక్కడ బాగుంటుంది అని చెప్పి. ఇక్కడ నేను విన్న క్లాసెస్ ఏంటంటే పాలిటీ క్లాస్ విన్నాను, చైతన్య సార్ చెప్తారు. సార్ క్లాస్ విన్నాక ఏమనిపించింది అంటే నేను చదివింది 20% అయితే 30% అయితే ఇంకా సార్ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. ఇంకా కేసెస్ ఎట్లా జరుగుతున్నాయి, ఎలాంటి జడ్జిమెంట్స్ వస్తున్నాయి అని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంత కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చెప్తున్నారు. ప్రతి క్లాస్ నెక్స్ట్ డే క్లాస్ వస్తుంది అనగానే ప్రీవియస్ క్లాస్ని ఒకసారి రివైజ్ చేస్తారు. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. క్లాస్లోనే రివిజన్ అయిపోతుంది. పాలిటీ చాలా బాగుంది. అండ్ ఇంకా జాగ్రఫీ వచ్చేసి వినీల్ సార్ చెప్తున్నారు. వినీల్ సార్ వచ్చేసి అంతా మ్యాప్ పాయింటింగ్లో అన్నీ ప్రాక్టికల్గా అన్నీ చూపిస్తారు. చాలా అంటే లైక్ ఎగ్జామ్లో మనకి క్వశ్చన్స్ వచ్చినాయంటే ఇది ఈ మ్యాప్లో ఇది ఎక్కడుంది అని చెప్పి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనేలాగా మ్యాప్ పాయింటింగ్ ద్వారా అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. జాగ్రఫీ కూడా బాగుంది. అండ్ ఇంకా నేను వినింది ఫజల్ సార్ క్లాస్, ఎకానమీ సార్. ఆ సార్ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంతా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అంతా సబ్జెక్ట్ అంతా బాగుంది. నేను ఈ 10 daysలో అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే నేను గ్రూప్ 2 క్రాక్ చేయగలను అని అనిపించింది. నేను ఇంతకుముందు ప్రీవియస్గా ఎస్ఐకి, కానిస్టేబుల్కి మ్యాథ్స్ బాగా ప్రిపేర్ అయ్యాను, కానీ జనరల్ స్టడీస్కి నాకు అంత అవేర్నెస్ లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ విన్నాక నేను క్రాక్ చేయగలను అన్న కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. నేను చేయగలను అని నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. ఇప్పుడు ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ జాగ్రఫీ ఈ యొక్క సబ్జెక్ట్స్ అనేది లాస్ట్ 10 days నుంచి మన ప్రవళిక గారు క్లాసెస్ అటెండ్ చేశారు కనుక తను ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయ్యారని చెప్పి మనతో ఇప్పుడు షేర్ చేసుకున్నారు. ఇప్పుడు మన ముందు భావన ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2కి న్యూ బ్యాచ్ నవంబర్ బ్యాచ్కి మెరిట్ మెంట్స్లో అడ్మిషన్ తీసుకున్నారు. లాస్ట్ 10 days నుంచి ఓరియంటేషన్ క్లాసెస్కి తను అటెండ్ అయింది. తను ఏ సబ్జెక్ట్స్ అటెండ్ అయింది, ఆ ఫ్యాకల్టీ ఏ విధంగా టీచ్ చేస్తున్నారని చెప్పి మనం ఇప్పుడు భావన నుంచి తెలుసుకుందాం. హాయ్ ఎవ్రీవన్, నా పేరు భావన. నేను ఏపీపీఎస్సీ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాను. ఇక్కడ లాస్ట్ 10 days నుంచి డెమో క్లాస్కి అలో చేస్తున్నారు. ఆ డెమో క్లాసెస్ కూడా డైరెక్ట్ మనకు క్లాసెస్ ఎలా ఉంటాయి అనే దానికే నార్మల్గా అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, అదే క్లాసెస్కి అలో చేస్తున్నారు. కాబట్టి మనకు ఈజీగా తెలుస్తుంది క్లాసెస్ ఎలా ఉంటాయి ఫర్దర్గా మనం జాయిన్ అయ్యాక అనేసి. క్లాసెస్ అయితే చాలా బాగున్నాయి. చెప్పే క్లాసెస్ ప్రతి ఒక్కటి వాళ్ళు జస్ట్ నోట్స్ ఇవ్వడం కానీ, అవి రోజు జరిగే డైలీ ఈవెంట్స్ని వాటిని డిస్కస్ చేయడంతో మనకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ మాకు అయితే విజయతుల్లా సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా బాగా చెప్తున్నారు. ఆయన రోజు మనకు కరెంట్ ఈవెంట్స్లో జరుగుతుండేటివి, టెక్నాలజీస్ గురించి, కరెంట్ ఈవెంట్స్, కరెంట్ అఫైర్స్ ప్రతి ఒక్కటి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ ఇండియన్ సొసైటీ కూడా ఎలా ఉంటుంది, మాకు మనం ఎలా నేర్చుకోవాలి, సబ్జెక్ట్ ఓరియంటెడ్, మనకు జస్ట్ ఎగ్జామ్ పరంగా కాకుండా నువ్వు సొసైటీలో ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అనేది చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనకు సబ్జెక్ట్ వస్తే ఎగ్జామ్ ఈజీ అవుతుంది. ఇక్కడ అది చాలా బాగుంది. అండ్ ఐ హోప్ ఎవ్రీ వన్ ఆల్సో ఫీల్ సేమ్ వే. మ్యాక్సిమం జాయిన్ అవ్వండి, మీరు కూడా చూస్తారు. డెమో క్లాసెస్ డైరెక్ట్గా
అలో చేస్తున్నారు కాబట్టి ఒకసారి ట్రై చేయండి, చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. సో చూశారు కదా, ఇండియన్ సొసైటీ ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ మీడియంకి మా యొక్క జనార్దన్ గారు, అదేవిధంగా ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ మీడియంకి హిదాయతుల్లా సారు వాళ్ళ క్లాసెస్ ఏ విధంగా ఉన్నాయి, ఎలా చెప్పారని చెప్పి మనం ప్రవళిక నుంచి అదేవిధంగా భావన నుంచి ఈరోజు తీసుకున్నాం. సో నెక్స్ట్ మా దగ్గర ఎగ్జామ్ సిస్టమ్ ఎలా ఉండబోతుంది, సో వాటన్నిటి గురించి కూడా డెఫినెట్గా నేను ఇప్పుడు వివరించబోతున్నాను. సో స్టూడెంట్స్ వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకి ఇప్పుడు నేను సమాధానాలు చెప్పబోతున్నాను. సార్ అంటే ఇప్పుడు వచ్చే ఎగ్జామ్స్ ఎట్లా ఉన్నాయంటే అంతా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అండ్ ఇంకా కరెంట్ అఫైర్స్తో అన్ని రిలేట్ అయిన క్వశ్చన్స్ వస్తున్నాయి కదా. సో దాన్ని మేము ఎట్లా అప్రోచ్ అవ్వాలి, దానికి కావాల్సిన స్టడీ మెటీరియల్ ఎలా అప్రోచ్ అవ్వాలి చెప్పండి సార్. సో డెఫినెట్గా అమ్మ, సో మెరిట్ మైండ్స్లో మీరు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 అడ్మిషన్ తీసుకున్నారంటే ఆ యొక్క విద్యార్థి యొక్క బాధ్యత మెరిట్ మైండ్స్దే. సో ఇక్కడ మనకి ఉన్నటువంటి ఏదైతే సిలబస్ ఉంటుందో ఆ సిలబస్ని ఇన్ టైంలో కంప్లీట్ చేసి ఆ యొక్క సిలబస్ మీద కమాండ్ తెచ్చి ఆ యొక్క విద్యార్థికి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మేము ఎగ్జామ్ హాల్ దగ్గర వరకు మేము తీసుకొని పోవటం, అదేవిధంగా ఆ యొక్క విద్యార్థిని సో ఈ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ విజయం సాధించే విధంగా తయారు చేయటమే మా యొక్క మెరిట్ మైండ్స్ డెడికేటెడ్ ఫ్యాకల్టీ టీము, అదేవిధంగా R&D టీము, మెంటర్షిప్ ప్రోగ్రామ్, సో ఎగ్జామినేషన్ సిస్టమ్, అదేవిధంగా టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ అనేది ఈ యొక్క మెరిట్ మైండ్స్లో ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. మన దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క విద్యార్థులు ఇద్దరు కూడా ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ మీడియం బ్యాచ్కి జాయిన్ అయిన విద్యార్థులు. త్వరలో కూడా మేము నవంబర్ 24 నుంచి తెలుగు మీడియం ఎక్స్క్లూజివ్ బ్యాచ్ కూడా సో మేము లాంచ్ చేయబోతున్నాం, సో మెరిట్ మైండ్స్ నుంచి. కాబట్టి విద్యార్థులు ఎవరైతే ఉంటున్నారో సో మేము మా యొక్క ఈ యొక్క షెడ్యూలే కాకుండా సో మనం టెస్ట్లు ఎలా కండక్ట్ చేస్తామంటే ఒక టాపిక్ అయిపోగానే ఆ యొక్క టాపిక్ మీద ఒక 30 క్వశ్చన్స్తో మనం టీటీస్ అనేది కండక్ట్ చేస్తాం. టీటీస్ అంటే టాపిక్ వైజ్ టెస్ట్లు. అదేవిధంగా కొన్ని టాపిక్స్ని కలిపి మనం యూనిట్ టెస్ట్ అని చెప్తూ ఉంటాం, అది యొక్క మెరిట్ మైండ్స్ యొక్క యూటీస్ అని చెప్తూ ఉంటాం. అంటే సో 2-3 టాపిక్స్ కలిపి యూనిట్ టెస్ట్లు కండక్ట్ చేస్తాం. అవి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే 40 మార్కులతో ఉంటాయి. అదేవిధంగా ఒక 3-4 యూనిట్స్ కలిపి సెక్షనల్ టెస్ట్గా ఇవ్వబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు తెలంగాణ మూమెంట్ ఉందనుకోండి, ఈ యొక్క తెలంగాణ మూమెంట్లో మనకి 3 సెక్షన్స్ ఉంటాయి. సో సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3. సో ఈచ్ సెక్షన్లో మనకి 5 యూనిట్స్ ఉంటాయి కనుక ఆ 5 యూనిట్స్ కలిపి మనం సెక్షనల్ టెస్ట్ అనేది మల్టిపుల్స్ ఆఫ్ ఎగ్జామ్, పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4. సో తెలంగాణ విద్యార్థులకి. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకి అయితే సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఒక పేపర్ ఉంటుంది గ్రూప్ 2లో. సో అదేవిధంగా సో గ్రూప్ 2లో మెయిన్స్ వచ్చేసరికి 2 పేపర్స్ ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర ఉన్న విద్యార్థులు గ్రూప్ 2 కోసం ఎక్స్క్లూజివ్గా జాయిన్ అయ్యారు కనుక ఇప్పుడు నేను గ్రూప్ 2 గురించే మాట్లాడుతున్నాను. అంటే మన దగ్గర టాపిక్ వైజ్ టెస్ట్లు ఉంటాయి, యూనిట్ టెస్ట్లు ఉంటాయి, సెక్షనల్ టెస్ట్ ఉంటాయి. అవంతా అయిన తర్వాత ఒక పేపర్ మీద మొత్తం అన్ని సెక్షన్లు కలిపి అన్ని టాపిక్స్ కలిపి మార్క్ టెస్ట్లు కూడా మనం ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. అంటే మెరిట్ మైండ్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మిగతా ఇన్స్టిట్యూషన్కి మాకు మధ్య ఉన్నటువంటి సో ప్రత్యేకత ఏంటంటే మేము సిలబస్ని కంప్లీట్ చేయటమే కాకుండా ఇన్ టైంలో సో విద్యార్థుల్ని మెయిన్గా వాళ్ళు రాయబోయే ఎగ్జామ్ని సో ప్రిపేర్ చేయించడం. అంటే కమాండ్ తెప్పించి సబ్జెక్ట్ మీద యూనిట్ టెస్ట్లు, టాపిక్ టెస్ట్లు, సెక్షనల్ టెస్ట్లు, మార్క్ టెస్ట్లు కండక్ట్ చేసి విద్యార్థి చేత సో విజయం సాధించే విధంగా తయారు చేయడమే ఈ యొక్క మెరిట్ మైండ్స్ యొక్క ఉద్దేశం. దాన్ని దృష్టిలో పెట్టుకోనమ్మా ఈ యొక్క నవంబర్ 30వ తారీఖు, డిసెంబర్ 7, డిసెంబర్ 14, డిసెంబర్ 21. సో ఆ 4 వీక్స్లో మేమేం చేయబోతున్నాం అంటే సో 4 సండేస్ అండి. నవంబర్ 30, డిసెంబర్ 7, డిసెంబర్ 14, డిసెంబర్ 24. ఈ 4 సండేస్లో తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకి గ్రూప్ 1 విద్యార్థి అయినా గ్రూప్ 2 విద్యార్థి అయినా సో యొక్క జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా కామన్ పాయింట్ ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మొదటగా మా యొక్క ఆఫ్లైన్ విద్యార్థులకి 4 మార్క్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నాం. నవంబర్లో ఒక ఎగ్జాము, డిసెంబర్లో 3 ఎగ్జామ్స్, 150 మార్క్స్తో ఒక 4 మార్క్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నాం. ప్రతి ఎగ్జామ్ వచ్చి 150 క్వశ్చన్స్ ఉంటుంది. సో ఆ యొక్క ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే ఎక్స్క్లూజివ్గా ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు ఉంటుంది, ఎక్స్క్లూజివ్గా తెలుగు మీడియం విద్యార్థులకు ఉంటుంది. సో ఆ యొక్క ఎగ్జామ్స్లో మేము సో వాళ్ళని ప్రోత్సహించడం కోసం ప్రతి ఎగ్జామ్లో 2 టాపర్స్ తీసి 4 ఎగ్జామ్స్ కలిపి వచ్చినటువంటి టాపర్స్కి ప్రైజ్ మనీ డిస్ట్రిబ్యూట్ చేయటం, సో గిఫ్ట్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇది ఎందుకంటే ముందుగానే వాళ్ళకి సిలబస్ ఇచ్చేసి సో వాళ్ళకి 4 ఎగ్జామ్ డేట్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు ప్రిపేర్ అయ్యి బాగా దానికి ఎగ్జామ్ రాయగలుగుతారు కనుక ఇప్పుడు మనం నవంబర్, డిసెంబర్లో 4 మార్క్ టెస్టులు చేయబోతున్నాం. వాటిని ఏమంటున్నాం అంటే మెరిట్ మైండ్స్ మార్క్ టెస్ట్లు అని చెప్తూ ఉంటాం. అవి కాకుండా వీకెండ్ టెస్ట్ అనేది 50 క్వశ్చన్స్తోను, సెక్షనల్ టెస్ట్లు, టాపిక్ వైజ్ టెస్ట్లు, యూనిట్ టెస్ట్లు కూడా మనం కండక్ట్ చేయబోతున్నాం అమ్మ.
సార్ ఇవి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు అంటున్నారు కదండి సార్. లైక్ చాలా డౌట్స్ ఉంటాయి, క్వశ్చన్స్ వచ్చినాక డౌట్స్ ఉంటాయి అండ్ ఆ క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇవ్వాలా కదండి సార్. అది ఎలా ఏమైనా ప్రొవైడ్ చేయాలి అనుకుంటున్నారా సార్? గుడ్ క్వశ్చన్ అమ్మ. సో ప్రతి స్టూడెంట్ ఎగ్జామ్ అవ్వగానే వాళ్ళకి ఆ ఆఫ్లైన్ స్టూడెంట్ జాయిన్ అయిన స్టూడెంట్కి వాట్సాప్ గ్రూప్ ఉంటుందండి. ఆ వాట్సాప్ గ్రూప్లో మేము 150 క్వశ్చన్స్ విత్ కీ కూడా ఇమీడియట్ విత్ ఇన్ 1 అవర్లో సో షేర్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే సో మ్యాక్సిమం ఇప్పుడు మేము పెట్టబోయేటువంటి ఎగ్జామ్స్ ఏవైతే మార్క్ టెస్ట్లు ఉంటాయో ఆ యొక్క మార్క్ టెస్ట్లని సో ఫ్యాకల్టీయే తయారు చేస్తారు క్వశ్చన్స్ కంటెంట్ అనేది. ఫ్యాకల్టీ చేత ఎక్స్ప్లెనేషన్ కూడా చేయించడానికి మేము ప్రయత్నిస్తున్నాం. అంటే సో ఎక్స్ప్లెనేషన్ వీడియో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ పాలిటీ ఉందనుకోండి, 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 20 క్వశ్చన్ ఇండియన్ పాలిటీయే మనకి కంటెంట్ ఇస్తారు, క్వశ్చన్స్ ఇస్తారు. అదే ఫ్యాకల్టీతో ఎక్స్ప్లెనేషన్ కూడా చేయబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇండియన్ సొసైటీ ఉందనుకోండి, ఇంగ్లీష్ మీడియంలో జనార్దన్ సార్ టీచ్ చేస్తారు. సో ఆ ఫ్యాకల్టీ మనకి క్వశ్చన్స్ కంటెంట్ ఇస్తారు. ఆ ఫ్యాకల్టీ చేత ఆ యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా చేయించడానికి ప్రయత్నిస్తాం. నెక్స్ట్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మెరిట్ మైండ్స్లో ఖచ్చితంగా డౌట్ సెషన్స్ కూడా మేము చేయబోతున్నామండి. థ్యాంక్ యూ సార్, చాలా బాగుంది. లైక్ డౌట్ క్లారిఫికేషన్ కూడా ఉంటుంది. అంటే లైక్ మనకు ఎగ్జామ్ పెట్టినప్పుడు ఒక్క బిట్ నుంచి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 4 ఆప్షన్స్కి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు అంటే ఒక క్వశ్చన్ నుంచి 4 ఆన్సర్స్ మనం 4 క్వశ్చన్స్ తయారు చేసుకుంటున్నట్టే. సో థ్యాంక్ యూ సార్, ఆ డౌట్ సెక్షన్స్ని క్లియర్ చేస్తున్నందుకు. అండ్ థ్యాంక్ యూ సార్. మెటీరియల్స్ మాకు ఏం ప్రొవైడ్ చేస్తారు సార్ చెప్పండి. ఇప్పుడు మన ముందు ప్రవళిక ఉంది. సో మనం ఇక్కడ ఏంటంటే ఒక గ్రూప్ 2 అభ్యర్థి అయినా గ్రూప్ 1 అభ్యర్థి అయినా కంప్లీట్గా మీకు ఏదైతే మెటీరియల్ అవసరమో మీ యొక్క సిలబస్ సంబంధించి ప్రతి కంప్లీట్ మెటీరియల్ అనేది ఇవ్వడం అనేది మా యొక్క మెరిట్ మైండ్స్ బాధ్యత. సో మా దగ్గర ఆఫ్లైన్ కోచింగ్ జాయిన్ అయిన ప్రతి విద్యార్థికి సో మంత్లీ మ్యాగజైన్ అనేది మీ అందరికీ తెలుసు. అమ్గోస్ ఐఏఎస్ నుంచి ఇంగ్లీష్ మీడియం మాసపత్రిక వస్తుంది మంత్లీ మ్యాగజైన్, అది ఎక్స్క్లూజివ్గా సివిల్ సర్వీస్ చేస్తున్నాం. మెరిట్ మైండ్స్ నుంచి మనకి ఇంగ్లీష్ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ మంత్లీ రిలీజ్ చేస్తున్నాం. తెలుగు కరెంట్ అఫైర్స్ మెరిట్ మైండ్స్ యొక్క మంత్లీ మ్యాగజైన్ రిలీజ్ చేస్తున్నాం. మా దగ్గర ఆఫ్లైన్ జాయిన్ అయిన ప్రతి విద్యార్థికి ప్రతి 30 డేస్కి ఒక మంత్లీ మ్యాగజైన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే మనం మెటీరియల్తో పాటుగా టెస్టులతో పాటుగా కరెంట్ అఫైర్స్ని మనం బ్రీఫ్గా కవర్ చేస్తూ ఎవ్రీ మంత్ ఒక 100 పేజెస్తో కరెంట్ అఫైర్స్ యొక్క మంత్లీ మ్యాగజైన్ కూడా ఆఫ్లైన్ జాయిన్ అయినటువంటి విద్యార్థికి మేము ప్రొవైడ్ చేస్తున్నాం. మా దగ్గర మీరు గ్రూప్ 2 జాయిన్ అయినా గ్రూప్ 1 జాయిన్ అయినా ఓన్లీ గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపరేషనే కాకుండా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ లైక్ మీరు ఇక్కడ సో టీజీఎస్ఎల్ పిఆర్బీ కానీ లేదా ఏపీఎస్ఎల్ పిఆర్బీ ఇటువంటి ఎగ్జామ్స్ని సపోర్ట్ చేసే సిస్టమ్ కూడా ఇప్పుడు డెవలప్ చేస్తున్నాం. ఇప్పుడు ఎవరైతే మనకి ఈ యొక్క నవంబర్ బ్యాచ్, డిసెంబర్ బ్యాచ్, జనవరి బ్యాచ్లో ఎన్రోల్ అవుతారో ఆ యొక్క విద్యార్థులకి అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ను క్రాక్ చేసేటట్టుగా వాళ్ళని తయారు చేయటమే మేము మెరిట్ మైండ్స్ యొక్క టీం యొక్క డెడికేటెడ్ టీం తీసుకొని మేము కంటెంట్ని డెవలప్ చేస్తూ మేము ఆ యొక్క విద్యార్థుల్ని సో విజయం సాధించేదిగా తయారు చేయటమే మా యొక్క ముఖ్యమైన లక్ష్యం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రస్తుతం మనతో పాటు మెరిట్ మైండ్స్లో ప్రస్తుతం కోచింగ్ తీసుకుంటున్నటువంటి కొంతమంది స్టూడెంట్స్ మనతో పాటు ఉన్నారు. సో వారికి ఇక్కడ కోచింగ్ అనేది ఏ విధంగా అందిస్తున్నారు, వారు అనుకున్నటువంటి టార్గెట్స్కి రీచ్ అయిందా లేదా, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ వాళ్ళ పట్ల డౌట్స్ని క్లియర్ చేసేటప్పుడు కానీ సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కానీ వారికి ఏ విధంగా అనిపిస్తుందన్న విషయాలన్నీ కూడా వారిని అడిగి తెలుసుకుందాం. సో హాయ్, వాట్స్ యువర్ నేమ్ అండ్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, అదేవిధంగా మీరు ఇక్కడ ఏం కోచింగ్ తీసుకుంటున్నారు? నా పేరు భావన, నేను ఏపీపీఎస్సి గ్రూప్స్ కోసం వచ్చాను అండ్ ఐఎమ్ ఫ్రమ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్. సో ఇక్కడ మెరిట్ మైండ్స్ నువ్వు ఫస్ట్ చూస్ చేసుకోవడానికి గల రీజన్ ఏంటి? లైక్ నేను ఫస్ట్ ఎస్ఐ వాటికి ప్రిపేర్ అవుదాం అనుకున్నాను అండ్ యాక్చువల్లీ ఎస్ఐకి సరిపోవట్లేదు జిఎస్. అండ్ మా మ్యాథ్స్ సార్ అక్కడ ఇంకో ఇన్స్టిట్యూట్లో మాకు మ్యాథ్స్ సార్ అనే విజయ్ సార్ రికమెండ్ చేశారు, జిఎస్ ఇక్కడ సరిపోదు, ట్రై టు చూస్ అదర్ ఇన్స్టిట్యూట్స్ అనేసి చెప్పారనమాట. అమిగోస్ రికమెండ్ చేశారు. సో ఇక్కడికి జిఎస్ కోసం అనేసి వచ్చాం. మ్యాథ్స్ అక్కడ తీసుకున్నాం, జిఎస్ కోసం ఇక్కడ వచ్చాం అండ్ 10 days నుంచి డెమో క్లాసెస్ వింటున్నాం. ఎలా వీ కెన్ సీ ద డిఫరెన్స్ యాక్చువల్లీ. అంటే లైక్ అక్కడతో పోలిస్తే ఇక్కడ లైక్ చెప్పే కంటెంట్ చాలా డెప్త్గా ఉంది. ఎలా అంటే డైలీ ఎగ్జాంపుల్స్ని తీసుకొని చెప్తున్నారు అండ్ జస్ట్ ఏదో చెప్పాలి అనేసి ఒక బుక్ని తీసుకొని అలా కాకుండా రోజు పాలిటీ తీసుకుంటే కేసెస్ ఏమేమి ఉంటాయి, రోజు జరిగే కేసెస్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటుంటారు, మనం సొసైటీలో ఫేస్ చేసేవి ఎలా ఉన్నాయని చెప్తున్నారు. ఎకానమీ కూడా జస్ట్ ఏదో సబ్జెక్ట్ అనేది కాకుండా మీరు ఎకానమీని మీ లైఫ్లో ఎలా యూజ్ చేసుకోవాలి అనే క్లారిటీ కూడా ఇక్కడ చాలా ఎక్కువ ఉంది. లైక్ మనకు జాబ్ వస్తుందో లేదో అది ఇంకొక మ్యాటర్, బట్ ఇక్కడ చెప్పేది ఎలా ఉందంటే పక్కా లైఫ్కి అయితే చాలా యూజ్ అవుతుంది. సో అంటే లైక్ ఇప్పుడు మీకు ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ కూడా మీకు అంటే స్టడీస్లో ఏదైనా డౌట్స్ వచ్చినప్పుడు ఏ విధంగా హెల్ప్ చేస్తారు?
మనకు ఏమైనా డౌట్స్ వచ్చాయంటే లైక్ ఈవినింగ్ క్లాస్ అయిపోయిన వెంటనే ఒక 15 to 20 minutes సార్ వాళ్ళు అవైలబుల్లోనే ఉంటారు ఇక్కడే. మీరు అప్పుడు వెళ్ళి వాళ్ళని కన్సల్ట్ అవ్వచ్చు. అంటే ఇలా డౌట్స్ ఉంది సార్ ఇక్కడ అనేసి అప్పటికప్పుడు క్లియర్ చేసే డౌట్ అయితే అప్పటికే క్లియర్ చేసేస్తారు. లేదు అంటే నెక్స్ట్ డే నేను చెప్తానమ్మా అనేసి క్లారిటీ ఇస్తారు. అదర్వైజ్ దే ఆల్సో గివ్ సమ్ ఫోన్ నంబర్స్ ఇచ్చి లైక్ ఓకే ఇలా ఉంది దాని గురించి ఏమైనా మ్యాటర్ ఉంటే అవి షేర్ చేస్తారు అనమాట మాకు. సో అంటే ఇప్పుడు నువ్వు ప్రీవియస్గా వేరే ఇన్స్టిట్యూట్ నుంచి ఈ ఇన్స్టిట్యూట్కి వచ్చావు కదా, సో నీకు అక్కడ హార్డ్ అనిపించిన సబ్జెక్ట్ ఏంటి, దాన్ని నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ విధంగా నువ్వు ఈజీగా మలుచుకున్నావు? మెయిన్లీ ఎకానమీ. లైక్ అక్కడ అంత అర్థం అవ్వలేదు నాకు. ఇక్కడ వింటుంటే లైక్ అరే ఇది ఏంది ఇంత చాలా ఈజీగా ఉంది, రోజు చూస్తున్నాం కదా, రోజు లైఫ్లో జరుగుతుండేది ఇంత ఈజీగా ఉంటుందా ఎకానమీ అనిపించింది. అండ్ పాలిటీ కూడా ఆ సెక్షన్స్ అవన్నీ మన డైలీ లైఫ్లో ఎలా ఉంటాయి, ఎలా జరుగుతాయి, మనం ఒకవేళ వాటిని ఫేస్ చేస్తే ఎలాంటి ఆర్టికల్స్ యూస్ చేయాలా అనే వాటిని క్లారిటీగా చెప్తున్నారు. సో ఐ ఫీల్ ఈజీ అబౌట్ దోస్ థింగ్స్. సో అంటే ఇప్పుడు నువ్వు ప్రిపేర్ అయ్యేది జాబ్ కోసం కాబట్టి ఇప్పుడు నువ్వు ప్రిపేర్ అవుతున్నది నీకు ఎంతవరకు కాన్ఫిడెన్స్ని ఇస్తుంది దట్ యూ విల్ గెట్ జాబ్ అని? లైక్ 100% షూర్ అయితే నేను చెప్పగలను పక్కా జాబ్ వస్తుంది. అండ్ అదర్ థింగ్ ఇక్కడ జిఎస్తో పాటు మ్యాథ్స్ కూడా ఇస్తున్నారు. వేరే గ్రూప్స్ కోసం వేరే ఇన్స్టిట్యూట్స్లో వెళ్తే ఎలా ఉంటుంది అంటే యూ నీడ్ టు టేక్ జిఎస్ ఓన్లీ. మీకు మ్యాథ్స్ కావాలి సపరేట్గా వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అంటే వేరే ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి తీసుకోవాలి. ఇక్కడ అలా లేదు, మ్యాథ్స్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అది మనకు జస్ట్ గ్రూప్ 2 తీసుకోవడం వల్ల వేరే జాబ్స్కి కూడా మనం అప్లై చేసుకోవచ్చు, రాయొచ్చు. అండ్ యూ కెన్ ఆల్సో గెట్ దోస్ జాబ్స్. సో వన్ థింగ్ అంటే లైక్ ఎవరైతే ఇప్పుడు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి మీరు ఈ ఇన్స్టిట్యూట్ని ఏ విధంగా రికమెండ్ చేస్తారు? లైక్ నేనైతే బికాజ్ అదర్ ఇన్స్టిట్యూట్స్లో మీకు మ్యాథ్స్ ఉండదు అండ్ ఇంత క్లారిటీగా ఎవరు చెప్పరు, డౌట్స్ క్లారిఫికేషన్కి మరీ టైం ఇచ్చి అంత ఉండదు. బట్ ఇక్కడ అవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ మ్యాగజైన్స్ కూడా ఇస్తారు. లైక్ ఇట్ హెల్ప్స్ ఎ లాట్ ఫర్ అస్ టు లెర్న్ మోర్ థింగ్స్. సో మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, మీ పేరేంటి, మీరు ఏ కోర్స్ తీసుకుంటున్నారు? నా పేరు ప్రవళిక. నేను వికారాబాద్ నుంచి వస్తున్నాను. నేను ఇక్కడ తెలంగాణ గ్రూప్ 2కి టీఎస్పీఎస్సీ జాబ్కి ప్రిపేర్ అవుదామని గ్రూప్ 2కి జాయిన్ అయినా. సో మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇక్కడ మెరిట్ మైండ్స్లో కోచింగ్ తీసుకుంటున్నారు కదా, మీకు అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది. అన్ని ఫ్యాకల్టీ అందరూ కూడా బాగా చెప్తున్నారు. అంటే డైలీ లైఫ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ ఎగ్జాంపుల్స్ అన్నీ మాకు అర్థమయ్యేలాగా చెప్తున్నారు. బాగుంది. సో అంటే ఇప్పుడు మెరిట్ మైండ్స్లో జాయిన్ అయ్యారు కదా, మీకు ఇక్కడ ట్రైనింగ్ అనేది ఈజీగా అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది. సార్ వాళ్ళు అంటే ప్రీవియస్ లాస్ట్ క్లాస్ కంప్లీట్ అయిన సిలబస్ ఏదైతే ఉంటుందో అది మార్నింగ్ వచ్చి మళ్ళీ రివైజ్ చేయడం వల్ల ఏంటి అంటే క్లాస్లో కంప్లీట్గా రివిజన్ అయిపోతుంది. సో ఇంటికి వెళ్ళినాక మిగతా టైంలో ఏంటి అంటే వేరే వాటికి కూడా చదువుకోవచ్చు అని అనిపిస్తుంది, అంత టైం మిగులుతుంది. సో అంటే మీకు హార్డ్ అనిపించిన సబ్జెక్ట్ ఏంటి, ఇక్కడ జాయిన్ అయిన తర్వాత మీకు అది ఆ సబ్జెక్ట్ ఏ విధంగా అనిపించింది? నాకు హార్డ్ అనిపించింది ఏంటి అంటే పాలిటీ ఇంకా ఎకానమీ అనిపించింది. పాలిటీ ఉండి సార్ అన్ని కేసెస్తోని అన్ని ఎగ్జాంపుల్స్ చెప్పి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆర్టికల్స్ని కూడా బాగా క్లాస్లో రివైజ్ చేయడం వల్ల ఈజీగా అవుతుంది. ఎకానమీ కూడా బాగా చెప్తున్నారు, అర్థమవుతుంది. ఓకే. సో అంటే ఇప్పుడు మనం ఏదైతే గ్రూప్ 1 గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నామో అందులో మ్యాథ్స్ అనేది కూడా ఎక్కువగా ఉంటుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో మీకు ఇక్కడ మ్యాథ్స్ అనేది అంటే లైక్ ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే దాంట్లో మ్యాథ్స్ ఉందా, ఒకవేళ ఉంటే దాన్ని మీరు ఏ విధంగా సాల్వ్ చేయగలుగుతున్నారు? అంటే గ్రూప్ 2లో ఏంటి అంటే మెంటల్ అబిలిటీ అని ఓన్లీ 25 to 30 మార్క్స్లో ఉంటుంది. ఇంకా వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే మ్యాథ్స్ ఎస్ఐపిసి తీసుకున్నాం అనుకో దానికి 200 మార్క్స్లో ఉంటుంది. సో ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్లో ఏంటి అంటే ఓన్లీ గ్రూప్ 2కే కాకుండా వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటట్టు కూడా ఆ మ్యాథ్స్ ఎగ్జామ్స్కి సంబంధించి కోచింగ్ కూడా ఇస్తున్నారు. సో అది కూడా బెనిఫిషియలే. మనకు ఒక ఎగ్జామే కాకుండా మల్టిపుల్ ఎగ్జామ్స్కి కూడా మనం ట్రై చేయవచ్చు ఇక్కడ. సో మీకు డౌట్స్ క్లియర్ చేయడానికి ఫ్యాకల్టీ అనేవాళ్ళు మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు? క్లాస్ అయిపోయిన వెంటనే ఇంకా సార్ వాళ్ళ దగ్గరికి వెళ్తాము, అవైలబుల్గానే ఉంటారు కింద. సో అక్కడికి వెళ్ళి డౌట్ అడిగి క్లారిఫై చేసుకుంటాము. సో అంటే లైక్ ఇప్పుడు ఈ ఏదైతే మెరిట్ మైండ్స్ ఉందో ఒకవేళ వేరే వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వడానికి వచ్చి మిమ్మల్ని కన్సల్ట్ అయితే మీరు ఏ విధమైనటువంటి రెస్పాన్స్ ఇస్తారు? జాయిన్ అవ్వచ్చు. ఏంటి అంటే కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవాలా, తనని తను ఫస్ట్ ట్రస్ట్ చేసుకోవాలా. ఇక్కడ వచ్చినాక నీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది ఆటోమేటిక్గా. జాయిన్ అవ్వాలి. So we strongly recommend Merit Minds to join Group 1 and Group 2 classes.
సో చూస్తున్నాం కదా ఇక్కడ ప్రజెంట్ ట్రైనింగ్ తీసుకుంటున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పే మాటలు కూడా ఏంటి అంటే మెరిట్ మైండ్స్లో జాయిన్ అయిన తర్వాత మనకి మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ మనకు ఉన్నటువంటి అపోహలన్నీ కూడా తొలగిపోయి మనం ఏదైతే ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నామో ఎగ్జాక్ట్గా సబ్జెక్ట్ పైన కాన్సన్ట్రేట్ చేస్తూ దాన్ని మనం రియల్ లైఫ్లో కూడా ఎలా అప్లికేబుల్ చేసుకోవాలి, అదేవిధంగా మనకి ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఈవెంట్స్ని ఆధారంగా చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అన్నిటినీ కూడా ఈజీగా అర్థమయ్యే విధంగానైతే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఎవరైనా కూడా గ్రూప్ 1 గ్రూప్ 2కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ మెరిట్ మైండ్స్ని జాయిన్ అవ్వచ్చు అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా గట్టిగా అయితే మనకి రెఫర్ చేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ ప్రసాద్, మెరిట్ మైండ్స్ టీమ్. చూస్తున్నారు కదా, రత్నాల్ లాంటి విద్యార్థులు మన ముందు మీకు కనిపిస్తున్నారు. వీళ్ళంతా కూడా మెరిట్ మైండ్స్లో గ్రూప్ 1 గ్రూప్ 2 కోచింగ్ తీసుకుంటున్నారు. సో వీళ్ళందరినీ విజేతలుగా తయారు చేయడమే మెరిట్ మైండ్స్ యొక్క బాధ్యతగా తీసుకున్నాం. వాళ్ళ తల్లిదండ్రులు ఎటువంటి ఆశలు అయితే పెట్టుకున్నారో వీళ్ళని ర్యాంకర్స్గా తీర్చిదిద్ది వాళ్ళకి బంగారం లాంటి భవిష్యత్తు ఇవ్వడమే మా యొక్క లక్ష్యంగా ఇక మెరిట్ మైండ్స్ టీమ్ అనేది గ్రూప్ 1 గ్రూప్ 2 విద్యార్థుల్ని లక్ష్యంగా చేసుకొని వాళ్ళని విజేతలుగా తయారు చేయడమే డెడికేటెడ్గా మా యొక్క మెరిట్ మైండ్స్ టీమ్ కూడా పనిచేస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్కి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అదేవిధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్కి రెడీ అవుతున్నారు. సో మా యొక్క మెరిట్ మైండ్స్ యొక్క యూనిక్ స్ట్రాటజీ ఏంటంటే, మేము ఒక సైంటిఫిక్ వేలో మా యొక్క షెడ్యూల్ కానీ, అదేవిధంగా టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ కానీ, ఈ యొక్క విద్యార్థులకి టాపిక్ వైజ్ టెస్టులు, యూనిట్ టెస్టులు, సెక్షనల్ టెస్టులు, మార్క్ టెస్టులు కండక్ట్ చేయడం అనేది ఒక సైంటిఫిక్ వేలో మేము చేయబోతున్నాం. ఈ యొక్క నవంబర్ మంత్ నుంచి ఏవైతే కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయో ఆ యొక్క విద్యార్థులకు ఆల్రెడీ కొంతమంది 4 months 5 months బ్యాక్ కోచింగ్ జాయిన్ అయ్యారు. 1 month బ్యాక్ కూడా కొంతమంది విద్యార్థులు ఇప్పుడు మన ముందున్నారు. 1 month బ్యాక్ కూడా కోచింగ్ జాయిన్ అయ్యారు. ఆ యొక్క విద్యార్థుల్ని సిలబస్ అయిన తర్వాత ఇన్స్టిట్యూట్తో సంబంధం లేదని అనుకుండా వాళ్ళందరినీ కూడా ఆ యొక్క ప్రిలిమ్స్ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయే వరకు కూడా వాళ్ళ యొక్క బాధ్యత తీసుకొని వాళ్ళని ఎగ్జామ్ హాల్ వరకు తీసుకెళ్ళి వాళ్ళని విజేతలుగా చేయటమే మా యొక్క మెరిట్ మైండ్స్ యొక్క ఉద్దేశం. మెరిట్ మైండ్స్ యొక్క ఫ్యాకల్టీ టీం అందరూ కూడా సివిల్ సర్వీస్ టీచర్స్ అంటే ఫ్యాకల్టీ చేతనే ఇక్కడ ఇంగ్లీష్ మీడియం బ్యాచెస్ అనేది గ్రూప్ 1 గ్రూప్ 2కి హ్యాండిల్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఫ్యాకల్టీ చేతనే క్వశ్చన్స్ని కంటెంట్ చేసి ఈ యొక్క విద్యార్థులకి మార్క్ టెస్ట్ రూపంలో ఎవ్రీ సండే ఇక్కడ నుంచి మేము నవంబర్ లాస్ట్ వీక్ నుంచి ప్రతి ఆదివారం 150 క్వశ్చన్లతో మార్క్ టెస్టులు కూడా కండక్ట్ చేస్తున్నాం. మొదటగా నవంబర్ 30వ తారీఖు, డిసెంబర్ 7వ తారీఖు, డిసెంబర్ 14, డిసెంబర్ 21 ఒక 4 వారాల్లో 4 మార్క్ టెస్టులు 150 క్వశ్చన్లతో కండక్ట్ చేయబోతున్నాం. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ విద్యార్థులైనా, తెలంగాణ విద్యార్థులైనా వీళ్ళకి మనం 150 క్వశ్చన్లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీలో తీసుకొని చేస్తున్నాం. మొదటగా ఈ యొక్క నవంబర్ 30, డిసెంబర్ 7, డిసెంబర్ 14, డిసెంబర్ 21లో. దాని తర్వాత మరొక 4 ఎగ్జామ్స్ అనేది ఈ యొక్క జనవరి మంత్, ఫిబ్రవరి మంత్లో వాళ్ళ యొక్క రీజనల్ పార్ట్ తీసుకొని కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సెపరేట్ ఎగ్జామ్స్, తెలంగాణ వాళ్ళకి సెపరేట్ ఎగ్జామ్స్ కూడా చేయబోతున్నాం. ఇక్కడ నుంచి ప్రతి ఆదివారం మెరిట్ మైండ్స్లో ఒక మార్క్ ఎగ్జామ్ అయితే మేము కండక్ట్ చేయబోతున్నాం ఈ యొక్క నవంబర్ 30 నుంచి. కనుక నూతన బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకి సెపరేట్ బ్యాచెస్ ఉంటాయి. తెలుగు మీడియం విద్యార్థులు కూడా నవంబర్ 24 నుంచి సెపరేట్ బ్యాచెస్ ఉంటాయి. కనుక జాయిన్ విత్ అస్ అండి. డెఫినెట్గా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మా యొక్క క్యాంపస్ని విజిట్ చేయండి, మాతో ఇంటరాక్ట్ అవ్వండి. ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఏదైతే మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చారో అక్కడ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వండి. భవిష్యత్తులో నెక్స్ట్ 7-8 months మీరు కోచింగ్ తీసుకోవడం ద్వారా రాబోయే ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా తెలంగాణలో కానీ 2 తెలుగు రాష్ట్రాలు ప్రభుత్వం వారు జాబ్ క్యాలెండర్ 2026 రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారు కనుక, సన్నాహాలు చేస్తున్నారు కనుక అందులో మనం ఒక గవర్నమెంట్ ఆఫీసర్ సాధించడానికి మీరు ముందుకు రండి. డెఫినెట్గా మీ చెయ్యి పట్టుకొని మేము ఎగ్జామ్ హాల్ దగ్గర తీసిపోయి మీకు విజయం సాధించి పెట్టడమే మా యొక్క మెయిన్ ఎయిమ్గా తీసుకొని ఇక్కడ మెరిట్ మైండ్స్ టీం మొత్తం కూడా వర్క్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఏ సంస్థ అయినా కూడా సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలంటే దాని వెనకాల ఓ మిషన్, ఓ విజన్ అనేది ఉండాలి. ప్రస్తుతం మెరిట్ మైండ్స్ని కూడా దాని సక్సెస్ వేలో ఇంత సక్సెస్ఫుల్గా తీసుకెళ్తున్న దాని వెనకాల ఉన్నటువంటిది ఇక్కడ ఉన్నటువంటి గ్రూప్ 1 గ్రూప్ 2 కోర్సెస్కి కోర్స్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో విజయ్ ప్రసాద్ గారు వారే అనమాట. వారి ప్లానింగ్ ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి కోర్సెస్ అనేవి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్కి అర్థవంతంగా, అదేవిధంగా వాళ్ళ సక్సెస్కి ఓ పాత్ వేసినట్టుగా ఉంటుంది. ప్రస్తుతం వారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, బేసిక్గా మీ మెరిట్ మైండ్స్ నుంచి ఇంత సక్సెస్ రావడానికి గల రీజన్ ఏంటి? మెరిట్ మైండ్స్ అంటే ఇట్స్ ఏ యూనిట్ ఆఫ్ అమ్గో సైన్స్ అండి. మా చైర్మన్ సార్ రమణారెడ్డి గారు ఆయన యొక్క విజన్ అంటే స్టూడెంట్కి హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడమే ఆ యొక్క విజన్. మనం ఇక్కడ చెప్పాలంటే మా యొక్క ఫిలాసఫీ ఏంటంటే హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, హై కంటెంట్ ఇచ్చి స్టూడెంట్స్ని విజేతలుగా తయారు చేయడమే మా యొక్క మెరిట్ మైండ్స్ యొక్క డెడికేటెడ్గా మేము తీసుకోవటం జరిగింది. సార్, ఇప్పుడు మీ మెరిట్ మైండ్స్ని చూసుకుంటే ఇక్కడ నుంచి చాలా వరకు కూడా ర్యాంక్స్ సాధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ర్యాంక్స్ సాధించడానికి మీ వంతుగా మీరు ఎలాంటి ప్రయత్నాలు చేశారు?
మేము 2022 నుంచి మనం ఎగ్జామినేషన్ తీసుకుంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ మనకి 2022 నోటిఫికేషన్ ఉంది, అది వచ్చి 2023 ఆగస్ట్లో మనకి ఫైనల్ సెలెక్షన్ వచ్చాయి. సో అది 100+ పోస్టులు ఉన్నాయి, అంటే దాదాపుగా మనకి ఒక 101+ పోస్టులు ఉన్నాయి. దాంట్లో 34 ర్యాంకర్స్ మన యొక్క అమిగోస్ ఐఏఎస్, అంటే మనం 2022లో మన యొక్క ఇన్స్టిట్యూషన్ అనేది అమిగోస్ ఐఏఎస్గా ఉంది. ఇప్పుడు మనం ప్రస్తుతం సో ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 1 గ్రూప్ 2 కోసం ఈ యొక్క మెరిట్ మైండ్స్ అనేది ఇట్స్ ఏ యూనిట్ ఆఫ్ ఏ అమిగోస్ ఐఏఎస్గా తీసుకొని ఈ యొక్క గ్రూప్ 1 గ్రూప్ 2 కోర్సెస్ అనేది మెరిట్ మైండ్స్ నుంచి తీసుకెళ్తున్నాం. 2022లో తీసుకుంటే మాకు సో ఇక్కడ మనం రిజల్ట్స్ తీసుకుంటే మన దగ్గర ఉన్నది ఇక్కడ డిప్యూటీ కలెక్టర్స్ వచ్చి మనకి 6 ఉన్నారు. డిప్యూటీ కలెక్టర్ 2022 ఏపీపీఎస్సీ నుంచి. అదేవిధంగా డిఎస్పీలో వచ్చేసరికి 6 ఉన్నారు, మున్సిపల్ కమిషనర్ 2 ఉన్నారు, అదేవిధంగా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ వచ్చి మనకి ఇక్కడ ఓవరాల్గా 3 ఉన్నారు, ఎంపీడీఓలో వచ్చి మనకి 4 ఉన్నారు. సో అదేవిధంగా డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ వచ్చి మనకి 1 ఉన్నారు. సో నెక్స్ట్ మనం చూస్తే మనకి ఏవో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అంటాము, అందులోంచి 4 వచ్చారు, అసిస్టెంట్ ట్రెజరీ అండ్ అకౌంట్ ఆఫీసర్స్గా మనకి 4 వచ్చారు, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్గా 2 వచ్చారు. అంటే ఓవరాల్గా మనకి ఇక్కడ 34 మంది ర్యాంకర్స్ అవుట్ ఆఫ్ 100 స్టూడెంట్స్లో ఏపీపీఎస్సీ 2022 రిజల్ట్స్ ఫైనల్ సెలెక్షన్లో గ్రూప్ 1 సెలెక్షన్స్లో మనం తీసుకున్నాం. సో దీని అంతటికి ఏంటంటే మా యొక్క అమిగోస్ ఐఏఎస్ టీం, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి మెరిట్ మైండ్స్ టీం యొక్క డెడికేషన్ అండి. ఆ విద్యార్థులకి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కాడ నుంచి మెయిన్స్ ఎగ్జామినేషన్ క్లియర్ చేయించడం, ఇంటర్వ్యూకి సెలక్షన్ తర్వాత వాళ్ళందరికీ మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం, ఇదంతా కూడా సో విద్యార్థులకి ఏంటంటే ఒక బంగారు భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి హై క్వాలిటీ టీచింగ్ ఇచ్చి హై కంటెంట్తో టెస్ట్ సిరీస్ కండక్ట్ చేసి వాళ్ళకి మాక్ ఇంటర్వ్యూస్ అనేది ఐపీఎస్ ఆఫీసర్స్, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ లైక్ మనకి జేడి లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా సో రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ వచ్చి రాజు సార్ ఉన్నారు, అదేవిధంగా ఉమాపతి సారు, మా యొక్క టీం ఉంటారు, ఇంకా మనకి సివిల్ సర్వీస్ టీం ఉంటారు, అదేవిధంగా టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ వచ్చి మన రఫీ సార్. సో మనకు ఇప్పుడు అమిగోస్ ఐఏఎస్ కానీ లేదా మెరిట్ మైండ్స్ తీసుకుంటే ద లీడర్ అండి. ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ తీసుకున్నా, గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామినేషన్ తీసుకున్నా, ఏదైనా స్టూడెంట్ జాయిన్ అవ్వాలి అశోక్ నగర్కి వస్తే ఫస్ట్ వాళ్ళు గుమ్మం తొక్కేది ఎవరంటే మాకు అమిగోస్ ఐఏఎస్ కానీ మెరిట్ మైండ్సే. ఎందుకంటే ఇక్కడ మాత్రమే ఎక్స్క్లూజివ్గా ఇంగ్లీష్ మీడియం బ్యాచెస్ గ్రూప్ 1 గ్రూప్ 2 విద్యార్థులు జరుగుతాయి. అదేవిధంగా సివిల్ సర్వీసెస్ విద్యార్థులకి ఏదైనా ఉంటే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ నుంచి సో ఫస్ట్ పేపర్ తీసుకున్నా, తర్వాత సెకండ్ పేపర్ వచ్చి సీచాట్ పేపర్ తీసుకున్నా, ఇక్కడ జనరల్ స్టడీస్ పేపర్ తీసుకున్నా, ఆప్షనల్ పేపర్ తీసుకున్నా, ఇక్కడ టెస్ట్ సిరీస్ తీసుకున్నా, అదేవిధంగా మెంటర్షిప్ ప్రోగ్రామ్ తీసుకున్నా, సో మొదట విద్యార్థి వచ్చి హై కంటెంట్ ఎక్కడ వస్తుందంటే వెతికితే మొదటగా వచ్చేది ఏంటంటే అమిగోస్ ఐఏఎస్కి, అదేవిధంగా మెరిట్ మైండ్స్ ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 కండి. సో ఏం లేదు, ఇక్కడ మా డైరెక్టర్ సార్ ఎవరైతే ఉన్నారో, చైర్మన్ సార్ రమణారెడ్డి గారు ఉన్నారో, ఆయనకు విజన్ అండి. విద్యార్థులకి హై క్వాలిటీ టీచింగ్ ఇచ్చి ఎగ్జామ్స్ రెగ్యులర్గా కండక్ట్ చేసి ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేసి వాళ్ళని విజేతలుగా చేయటమే లక్ష్యంగా పెట్టుకొని ఈ యొక్క సంస్థని అమిగోస్ ఐఏఎస్ని సివిల్ సర్వీస్ కోసం, మెరిట్ మైండ్స్ని గ్రూప్ 1 గ్రూప్ 2 కోసం ప్రస్తుతం అయితే రన్ చేయటం జరుగుతుందండి. సో సార్, ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి బ్యాచెస్ వాళ్ళ సక్సెస్ని వాళ్ళు రీచ్ అవ్వడానికి మీరు ఏ విధంగా స్టెప్స్ తీసుకుంటున్నారు? అంటే ఒక పేరెంట్ స్టూడెంట్ని తీసుకొని రాగానే సో మొదట మాకు కౌన్సిలింగ్ అడ్మిన్ టీం దగ్గర కౌన్సిలింగ్ అటెండ్ అవుతారు. ఆ స్టూడెంట్ ఏంటంటే ఇప్పుడు ఒక పేరెంట్ గర్ల్ని తీసుకొని వచ్చారండి. సో ఫస్ట్ కన్సర్న్ ఏముంటుందంటే వాళ్ళకి సో మాకు దగ్గరలో హాస్టల్ ఏమైనా ఉంటుందా అనగానే ఫస్ట్ ఏంటంటే మాకు అమిగోస్ ఐఏఎస్లో కానీ మెరిట్ మైండ్స్లో కానీ ఇక్కడ మా యొక్క క్లాస్ రూమ్స్కి దగ్గరలోనే పైన మనకు ఒక 3 ఫ్లోర్స్లో హాస్టల్ ఉంటుంది. అదేవిధంగా మనకి వేరే పక్కన బిల్డింగ్లో మనకి ఎగ్జిక్యూటివ్ హాస్టల్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఒక పేరెంట్ గర్ల్ని తీసుకొని వచ్చినప్పుడు ఫస్ట్ ఏంటంటే చూసేది హాస్టల్ ఇన్స్టిట్యూషన్కి దగ్గరలో ఉందా లేదో చూస్తారు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఎవరు, అంటే మనకి సో జనరల్ స్టడీస్ చెప్పే ఫ్యాకల్టీ అయినా కోర్ సబ్జెక్ట్ చెప్పాడు, అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ పాలిటీ కానీ, ఇండియన్ హిస్టరీ కానీ, లేదు అంటే ఎకనమీ సబ్జెక్ట్ కానీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, సో సోషల్ సెక్షన్, ఇటువంటి సబ్జెక్ట్ చెప్పే ఫ్యాకల్టీ ఎలా ఉన్నారని చూసుకొని సో యొక్క పేరెంట్ అనేది మా మీద ఒక నమ్మకంతో ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని వదిలేసి అక్కడ విద్యార్థులను వదిలేసి వెళ్తూ ఉంటారు. సో మేము పేరెంట్స్కి ఇచ్చే భరోసా ఏంటంటే ఇక్కడ మెరిట్ మైండ్స్లో కానీ అమిగోస్ ఐఏఎస్లో కానీ సో మీ యొక్క విద్యార్థి మా దగ్గర ఎన్రోల్ అవుతే మీ యొక్క విద్యార్థి ఎవరైతే ఉంటున్నారో మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ భరోసా ఏంటంటే ఆ విద్యార్థిని మా దగ్గర గ్రూప్ 1 గ్రూప్ 2 అయితే ఒక 8 నెలల వరకు మా దగ్గర ఉంచండి. సో ఒక సివిల్ సర్వీస్ అభ్యర్థిని అయితే ఒక సంవత్సరం మా దగ్గర ఉంచితే వాళ్ళని మా బాధ్యతగా తీసుకొని వాళ్ళని ర్యాంకర్స్గా తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని మా మెంటర్షిప్ ప్రోగ్రామ్ కానీ లేదా మా టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ కానీ మాకు ఫ్యాకల్టీ టీం కానీ సో దానికోసమే రేయింబౌలు పనిచేస్తూ వాళ్ళకి మంచి కంటెంట్ ఇచ్చి మంచి స్టడీ మెటీరియల్ ఇచ్చి ఎవ్రీ మంత్ మ్యాగజైన్స్ ప్రొవైడ్ చేస్తూ వాళ్ళని విజేతలుగా తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ఇక్కడ మనం టీం మొత్తం కూడా పనిచేయడం జరుగుతుందండి. ఓకే. సో సార్, ఇప్పుడు బేసిక్గా ఎవరైనా కూడా మీరు అన్నట్టు మెరిట్ మైండ్స్ని అప్రోచ్ అవ్వాలంటే వారు ఏ విధంగా అప్రోచ్ అవ్వచ్చు?
సింపుల్ థింగ్ అండి. అంటే మీరు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ తీసుకుంటే దానికి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు టీజీపీఎస్సీ అవ్వచ్చు లేదా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవ్వచ్చు. ఫస్ట్ ఏంటంటే సో మా యొక్క మెరిట్ మైండ్స్కి మీకు ఏంటంటే 9000230734 అనే అడ్మిన్ టీమ్ ఉంటారు. మీరు మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 8 PM వరకు ఏ టైం కాల్ చేసినా మా యొక్క అడ్మిన్ టీం అనేది మీ యొక్క కాల్ లిఫ్ట్ చేస్తారు. కాబట్టి మీరు ఫస్ట్ ఏంటంటే సో కాలే కాకుండా మీరు మా క్యాంపస్ విజిట్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ఏంటి, ఇక్కడ ఉండే ఎకో సిస్టమ్ ఏంటి, అంటే ఇక్కడ సో ఫ్యాకల్టీ ఏ విధంగా టీచ్ చేస్తున్నారు, సో ఓల్డ్ బ్యాచెస్ స్టూడెంట్స్ వాళ్ళకి ఫీడ్బ్యాక్ తీసుకొని మా దగ్గరికి వచ్చి సో మీ యొక్క విద్యార్థిని మార్నింగ్ 8 o'clock నుంచి వచ్చి మీరు ఒక హాఫ్ డే ఇక్కడ స్పెండ్ చేయగలిగితే డెఫినెట్గా సో ఇక్కడ జరుగుతున్నటువంటి క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది, ఆన్లైన్ కోచింగ్ ఇస్తే ఎలా జరుగుతుంది అనేది విద్యార్థుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు, డెమో అటెండ్ అవ్వచ్చు. సో లేదా మా అడ్మిన్ టీమ్కి కాల్ చేస్తే వాళ్ళు డెఫినెట్గా మీకు గైడ్ చేస్తారు. సో మనం నవంబర్లోను డిసెంబర్లోను సో ఫ్రెష్ బ్యాచెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఎవరైనా ఉంటే సో అడ్మిషన్ కావాల్సిన వాళ్ళు వెంటనే మీరు సంప్రదించండి. డెఫినెట్గా మేము సో మీ యొక్క విద్యార్థి యొక్క భవిష్యత్తును మేము తీర్చిదిద్దే విధంగా మా యొక్క టీం మొత్తం కూడా మీకు పనిచేస్తుందండి. సో సార్, ఆఫ్లైన్ ఎవరైతే స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నటువంటి మెరిట్ మైండ్స్ కోచింగ్ని తీసుకునే వాళ్ళకి ఆఫ్లైన్ విధంగా మీరు ఏ విధంగా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు? కరెక్ట్ షెడ్యూల్ ఇస్తాం. అంటే మార్నింగ్ 8 o'clock క్లాస్ స్టార్ట్ అయిందంటే ఈవినింగ్ 4 PMకి కొన్ని బ్యాచెస్ ఎండ్ అవుతాయి, కొన్ని బ్యాచెస్ వచ్చి ఈవినింగ్ 6 PMకి ఎండ్ అవుతాయి. వరకు ఎవ్రీ 2 hours ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్ డే ఒక 8 hours క్లాసెస్ తీసుకున్నా లేదా 6 hours క్లాసెస్, 6 hours క్లాస్ ఉన్నప్పుడు ఒక 3 subjects పెడతాము, 8 hours క్లాస్ ఉన్నప్పుడు 4 subjects పెడతాం. సో ప్రతి ఫ్యాకల్టీ అంటే 1 hour 45 minutes క్లాస్లో ఉండి వాళ్ళకి టీచ్ చేస్తారు. సో టీచ్ చేసిన తర్వాత ఆ టీచింగ్ ఆ 1 hour 45 minutesలోనే చెప్పిన సబ్జెక్ట్ని ఏదైతే ఉంటుందో దానికి క్లాస్ రూమ్ నోట్స్ ఇస్తారు. నెక్స్ట్ మా యొక్క టీం ఎవరైతే ఉంటున్నారో ఆ యొక్క క్లాసుకు సంబంధించినటువంటి సో కంటెంట్ డెవలప్ చేసి ఎవ్రీ వీకెండ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వారం మనకి 4 subjects జరుగుతున్నాయి. ఆ 4 subjects మీద మనకి సండే రోజు ఒక వీకెండ్ టెస్ట్ కూడా మేము కండక్ట్ చేస్తున్నాం. అంటే స్టూడెంట్ ఏమవుతుందంటే వీకెండ్ టెస్ట్ కండక్ట్ చేయడం వల్ల వాళ్ళలో వాళ్ళు కాంపిటేటివ్ అయ్యి ఆ వారం జరిగిన సిలబస్ మొత్తం కూడా రీకాల్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఒక వారం కొంత సబ్జెక్ట్ జరుగుతుంది, దాని మీద వీకెండ్ టెస్ట్ పెడతాం. నెక్స్ట్ సెకండ్ వీక్ వెళ్ళినప్పుడు ఆ మొదటి వారం జరిగింది, రెండో వారం జరిగింది, దాని మీద కలిపి ఒక వీకెండ్ టెస్ట్ జరిగింది. కాబట్టి సో స్టూడెంట్కి ఏమవుతుందంటే మల్టిపుల్స్ ఆఫ్ టైమ్స్ అనేది సబ్జెక్ట్ అనేది రీకాల్ అవుతూ ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఆఫ్లైన్ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్గా ఏంటంటే సో ఏ రోజు సబ్జెక్టు ఆ రోజు మీరు చదువుకొని నెక్స్ట్ డే క్లాస్కి వచ్చినప్పుడు ఫ్యాకల్టీ కూడా ఏం చేస్తారంటే సో ఎస్టర్డే క్లాస్ని ఒక 10 minutes బ్రీఫ్ చేసి రివైవ్ చేసి నెక్స్ట్ 1 hour 40 minutes అనేది నెక్స్ట్ మీకు క్లాస్ కంటిన్యూ చేస్తారు. కనుక ఏ రోజు సబ్జెక్టు ఆ రోజు చదువుకోవడం వల్ల ఆఫ్లైన్ విద్యార్థికి మండే టు సాటర్డే క్లాసెస్ చేస్తాం. సో సండే వచ్చి ఒక వీకెండ్ టెస్ట్ పెడతాం. అవే కాకుండా ఇప్పుడు మెరిట్ మైండ్స్లో గ్రూప్ 1 గ్రూప్ 2 కోచింగ్ తీసుకున్న వాళ్ళకి టీటీస్ అని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. అంటే టాపిక్ వైజ్ టెస్ట్. ఒక టాపిక్ కాగానే ఆ టాపిక్ మీద ఒక 30 questions ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ కొన్ని టాపిక్లు కలిపి యూనిట్ అంటాం, యూనిట్ టెస్ట్ ఉంటుంది. కొన్ని యూనిట్లు కలిపి సెక్షనల్ టెస్ట్ అంటాం. అంటే టాపిక్ వైజ్ టెస్ట్ వచ్చి 30 questionకి, యూనిట్ వైజ్ టెస్ట్ వచ్చి 40 questionకి, సెక్షనల్ టెస్ట్ వచ్చి 50 questionకి వీళ్ళకి ఎగ్జామ్ చేస్తామండి. సో ఒక పేపర్ మొత్తం అవగానే 150 questions వాళ్ళకి మార్క్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాం. ఈ మార్క్ టెస్ట్లు కూడా మనం నవంబర్ 30th నుంచి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. ఎవ్రీ సండే మనం 150 questions నవంబర్ 30th రోజు ఒక మార్క్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ స్టూడెంట్స్కి ఇన్ఫార్మ్ చేసాం. కొత్త బ్యాచ్ వాళ్ళకు కూడా కొంత సిలబస్ అవ్వగానే మార్క్ టెస్ట్లు అనేది మనం బిగిన్ చేస్తున్నాం. అంటే ఇలా ఎవ్రీ సండే గ్రూప్ 1 గ్రూప్ 2 అభ్యర్థి మార్క్ టెస్ట్ రాయటం వల్ల మల్టిపుల్స్ ఆఫ్ మార్క్ టెస్ట్ రాయటం, మల్టిపుల్స్ ఆఫ్ వీకెండ్ టెస్ట్ రాయడం, మల్టిపుల్స్ ఆఫ్ సెక్షన్ టెస్ట్ రాయటం వల్ల వాళ్ళు చాలా ఈజీగా ఆ సబ్జెక్ట్ మొత్తం మీద కూడా కమాండ్ తెచ్చుకొని రేపు వాళ్ళు రాయబోయేటువంటి నోటిఫికేషన్లో 2026 నోటిఫికేషన్లో ఎగ్జామ్ని చాలా ఆడుతూ పాడుతూ హ్యాపీగా రాయగలుగుతారు. అందుకే మాకు టీజీపీఎస్ గ్రూప్ 1 నుంచి దాదాపుగా 104+ ర్యాంక్స్ మొన్న 563లో వచ్చినాయి. అదేవిధంగా సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 2023లో వచ్చిన రిజల్ట్స్లో మనకి అవుట్ ఆఫ్ 100లో 34 ర్యాంకర్స్గా తయారైంది. ఇదంతా కూడా మనకు అమ్గోస్ ఐఏఎస్ఏ టీం, అదేవిధంగా ఇప్పుడు మెరిట్ మైండ్స్ గ్రూప్ 1 గ్రూప్ 2 యొక్క కంటెంట్ టీం ఎవరైతే ఉన్నారో ఫ్యాకల్టీని వాళ్ళ ద్వారా మేము విజేతలుగా ఈ యొక్క విద్యార్థులను అయితే మనం తయారు చేయడం జరుగుతుంది. సో సార్, ఇప్పుడు ఆన్లైన్లో అటెండ్ అవ్వాలనుకుంటే వాళ్ళకి ఏ విధమైనటువంటి కోర్సులు మీరు ఇస్తున్నారు? రైట్. సో మా అడ్మిన్ టీం కాల్ చేస్తే మీకు యాప్ ఇస్తారండి, ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అమ్గోస్ ఐఏఎస్ యాప్ అనేది. ఆ యొక్క అమ్గోస్ ఐఏఎస్ యాప్ ద్వారా మనం ఇక గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ కూడా ఇస్తున్నాం. సో ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 1కి అయితే ఇంగ్లీష్ మీడియం ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి, ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 2కి సంబంధించి ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి. ఈ యొక్క నవంబర్ 24th నుంచి కూడా మేము తెలుగు మీడియం కూడా గ్రూప్ 2 విద్యార్థులకి లాంచ్ చేస్తున్నాం. ఎందుకంటే చాలామంది విద్యార్థులు ఏమంటున్నారంటే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి, మాకు ప్రత్యేకమైన తెలుగు మీడియం బ్యాచ్ కావాలి, మమ్మల్ని ఇంగ్లీష్ మీడియంలో కూర్చోబెడితే మాకు అర్థం అవ్వదు కాబట్టి
కాబట్టి సో మనం మెరిట్ మైండ్స్లో ఏం చేస్తున్నాం అంటే సో ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ మీడియం బ్యాచెస్ ఉంటాయి, ఎక్స్క్లూజివ్ తెలుగు మీడియం బ్యాచెస్ ఉంటాయి. కనుక ఈ యొక్క నవంబర్ 24 నుంచి మనం తెలుగు మీడియం బ్యాచెస్ కూడా లాంచ్ చేస్తున్నాం. నవంబర్ 10కి ఎట్లాగో మనకి ఫ్రెష్ బ్యాచ్ అనేది గ్రూప్ 2 స్టార్ట్ అవుతుంది. సో డిసెంబర్ 1 రోజు మనకి గ్రూప్ 1 బ్యాచ్ కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళకి న్యూ బ్యాచెస్ అయితే మనం ప్రారంభిస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూస్తున్నాం కదా మనకి ఇక్కడ మెరిట్ మైండ్స్లో ఏ విధమైనటువంటి కోచింగ్ అనేది ఇస్తున్నారు. అదేవిధంగా ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ కూడా వాళ్ళకు అనుకున్నటువంటి జాబ్ని అచీవ్ చేయడానికి మనకి ఇక్కడ మెరిట్ మైండ్స్ ఎలాంటి టైం టేబుల్ ఇస్తుంది. అదేవిధంగా ఒకవేళ ఎవరైనా కూడా ఈ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా కోచింగ్ తీసుకోవాలనుకుంటే మెరిట్ మైండ్స్ని కన్సల్ట్ అవ్వడం ఎలా, వారిని ఎలా అప్రోచ్ అవ్వాలి అన్నది కూడా చెప్పారు కదా. అంతేకాకుండా ఎవరైనా కూడా ఆఫ్లైన్లో క్లాసెస్ అటెండ్ అవ్వలేని వాళ్ళు మెరిట్ మైండ్స్ యొక్క యాప్ని యూస్ చేసి కూడా అందులో ఉన్నటువంటి కంటెంట్ని యూస్ చేసుకొని ఎవరైతే జాబ్ కొట్టాలి అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈజీగా జాబ్ కొట్టొచ్చు అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కింద ఇస్తున్నటువంటి నెంబర్ని అప్రోచ్ అయ్యేసి ఇక్కడ మెరిట్ మైండ్స్ని అప్రోచ్ అవ్వచ్చు. లేదు అని అంటే మీరు ఆన్లైన్ యాప్ని కూడా ఇన్స్టాల్ చేసుకొని మీకు కావాల్సిన కోర్స్ని తీసుకోవచ్చు. సో మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అండ్ మీరు ఇక్కడ ఏ కోచింగ్ తీసుకుంటున్నారు? నా పేరు ప్రణీత్ కుమార్ రెడ్డి. నేను కర్నూలు డిస్టిక్ కోయిలకుంట టౌన్ నుంచి వచ్చాను. నేను ఏపీపీఎస్సి గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నాను. సో మీరు మెరిట్ మైండ్స్ జాయిన్ అవ్వడానికి గల రీజన్ ఏంటి? నేను మెరిట్ మైండ్స్లో జాయిన్ కావడానికి రీజన్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను 1 మంత్ ఇక్కడే ఉండి సీనియర్స్తో అందరితో ఎంక్వైరీ చేసిన తర్వాత ఇక్కడ అమిగోస్ అనేది మంచి కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుందని చెప్పడం వల్ల ఇక్కడ జాయిన్ అయ్యాను. సో అంటే మీకు జాయినింగ్కి ముందు హార్డ్ అనిపించిన సబ్జెక్ట్ ఏంటి, మరి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీకు అది మోస్ట్ ఈజీగా అనిపించినటువంటి సబ్జెక్ట్ ఏంటి? మేడం నాకు 2 సబ్జెక్ట్, నేను యాక్చువల్గా ఇంజనీరింగ్ ఈసీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను మేడం. అక్కడ నాకు యాక్చువల్గా ఈ సబ్జెక్ట్స్ అన్నీ ఏవి కూడా టచ్ లేవు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఈ తెలంగాణ హిస్టరీ వచ్చేసి మన చరణ్ సార్ చాలా బాగా చెప్తాడు మేడం. అలాగే ఎకానమీ కూడా నేను డిఫికల్ట్గా ఫీల్ అయ్యేవాడిని. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు చెప్పే క్లాసులు వినడం వల్ల నాకు ఫజల్ సార్ ఎగ్జాంపుల్స్తో చెప్పడం వల్ల నాకు ఈ సబ్జెక్ట్ అనేది చాలా ఈజీగా అయిపోయింది మేడం. దానివల్ల నేను స్టాండర్డ్ బుక్స్ చదువుకుంటున్నాను, నాకు చాలా ఈజీగా ప్రిపరేషన్ మూవ్ ఆన్ అవుతుంది మేడం. సో మీకు ఇక్కడ ప్రిపరేషన్కి మీకు మెటీరియల్స్ కానీ నోట్స్ కానీ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారు? మేడం మాకు మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేశారు మేడం. దాంతోపాటు మా క్లాస్ నోట్స్ చదవడం వల్ల మాకు సబ్జెక్ట్ పైన ఒక మంచి కమాండ్ వస్తుంది మేడం. దానివల్ల నాకు స్టాండర్డ్ బుక్స్ చదివినప్పుడు కూడా చాలా ఈజీగా ఉంది మేడం ప్రిపేర్ అవ్వడానికి. సో అంటే లైక్ ఇప్పుడు మీరు మెరిట్ మైండ్స్ జాయిన్ అయ్యారు కదా, సో వేరే ఎవరైనా కూడా మిమ్మల్ని వచ్చి కన్సల్ట్ అయితే మీరు మెరిట్ మైండ్స్ గురించి ఏం చెప్తారు? నేనైతే ఖచ్చితంగా మెరిట్ మైండ్స్ అనేది మంచి చాయిస్. దీనిలో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. దీనిలో జాయిన్ అవ్వడం వల్ల మనకు సబ్జెక్ట్ పైన కాన్సెప్ట్ క్లారిటీ అనేది ఖచ్చితంగా వస్తుందని చెప్తాను మేడం. సో మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అండ్ మీరు ఇక్కడ ఏ కోచింగ్ తీసుకుంటున్నారు? Myself Raviteja, I am from Kurnool. I completed my graduation in Sri Shankaras Degree College in Kurnool. ఇక్కడ ఏ కోచింగ్ తీసుకుంటున్నారు? I am preparing for APPSC Group 2. సో మీరు మెరిట్ మైండ్స్ జాయిన్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఫస్ట్ నేను ఇక్కడ అశోక్ నగర్కి వచ్చినప్పుడు చాలా ఇన్స్టిట్యూషన్స్ చూసాను అనమాట, ఏ ఇన్స్టిట్యూట్ బెస్ట్ అనేసి. కానీ నాకు ఈ పర్టికులర్గా మెరిట్ మైండ్స్లో జాయిన్ అవ్వడానికి కారణం ఇంగ్లీష్ మీడియం, ఎంటైర్ అశోక్ నగర్లో ఇంగ్లీష్ మీడియం వచ్చేసి ఇక్కడ బెస్ట్ అని అనిపించింది. మా సీనియర్స్ కూడా ఇక్కడ సజెస్ట్ చేశారు. అలాగే కాకుండా నాకు ఐఎమ్ టోటలీ హిస్టరీ పాలిటీ బ్యాక్గ్రౌండ్ అనమాట. ఇక్కడికి వచ్చాక నాకు జాగ్రఫీ ఎకనామీ పైన ఒక బేసిక్ ఐడియా అనేది మన ఫ్యాకల్టీ కల్పించారు. అంతేకాకుండా వీకెండ్ టెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు మన మెరిట్ మైండ్స్లో. అలాగే మ్యాగజైన్స్ కూడా ఏ ఇతర ఇన్స్టిట్యూట్స్లో ఇస్తున్నారో లేదో తెలియదు, కానీ ఎస్పెషల్లీ మనకి ఇక్కడ మంత్లీ మ్యాగజైన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో అంటే ఇప్పుడు లైక్ మీకు ఇక్కడ ఫ్యాకల్టీ అనేవాళ్ళు ఏ విధంగా మీకు అప్రోచ్ అవుతారు? అంటే లైక్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు కానీ లేకపోతే ఏదైనా సబ్జెక్ట్ అర్థం కానప్పుడు మీరు ఏ విధంగా వాళ్ళని అప్రోచ్ అవుతారు? మనకి ఏదైనా ఒక సబ్జెక్ట్ పైన ఇక్కడికి వచ్చాక చాలామంది వేరియస్ ఫీల్డ్స్ నుంచి వచ్చింటారు. అప్పుడు వాళ్ళకంటూ ఇక్కడ సబ్జెక్ట్స్ పైన బేసిక్ అవగాహన ఉండదు. కానీ మన ఇన్స్టిట్యూట్లో సార్ వాళ్ళు బేసిక్ లెవెల్ నుంచి చెప్తున్నారు. అది ఏ డౌట్స్ అయినా ఏ బుక్స్ వాడాలన్న రెఫరెన్స్ ప్రతి ఒక్కటి వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నా చాయిస్ ఏంటంటే మనం ఏదైనా బేసిక్ లెవెల్ నుంచి నేర్చుకోవాలనుకుంటే మెరిట్ మైండ్స్ అనేది బెస్ట్ చాయిస్ అని నా ఒపీనియన్. సో మీరు ఇన్ని రోజుల నుంచి కోచింగ్ తీసుకుంటున్నారు కదా, మీకు ఏ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉంది దట్ యూ విల్ గెట్ ఎ జాబ్ అని? ప్రజెంట్లీ ఐఎమ్ స్టిల్ ప్రిపేరింగ్. మేబీ నెక్స్ట్ ఇయర్ నాకు వస్తుందని నమ్మకం ఉంది. సో మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అండ్ మీరు ఏ కోచింగ్ తీసుకుంటున్నారు? నా పేరు సుమంత్. నేను వచ్చేసి వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చేసాను. ఇక్కడికి వచ్చేసి నేను గ్రూప్ 2 కోచింగ్ స్టార్ట్ చేశాను.
అండ్ నేను ఇక్కడ రావడానికి మెయిన్ ఇన్స్పిరేషన్ వచ్చేసి మా మ్యాటర్నల్ సైడ్ అనమాట. మా మమ్మీ వాళ్ళందరూ ఆల్మోస్ట్ 5 మెంబర్స్ దే ఆర్ గెస్టెడ్ ఆఫీసర్స్. సో నేను కూడా ఇక్కడికి ఈవెన్ ఈ మాస్టర్ మైండ్స్లో మా మామయ్య టెస్ట్ సిరీస్ తీసుకున్నాడు. సో ఈ గివెన్ ఏ పాజిటివ్ ఫీడ్బ్యాక్ టు మీ. సో ఆయన ద్వారా నేను వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగిందనమాట. సో ఐఎమ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ దిస్ బ్యాక్గ్రౌండ్ అనమాట. బట్ వీడికి వచ్చిన తర్వాత నేను ఎప్పుడూ అవుట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. సో నేను డిఫికల్ట్గా ఫేస్ అవుతానని అట్లాంటి భయాలు ఏం లేకుండా సో ఫ్యాకల్టీ నాకు చాలా బాగా హెల్ప్ అయ్యింది. సో మీకు ఇక్కడ అన్నిటికంటే మోస్ట్ ఇంట్రెస్టెడ్ అనిపించిన సబ్జెక్ట్ ఏంటి? మోస్ట్ ఇంట్రెస్టింగ్గా టీచ్ చేస్తున్నటువంటి ఫ్యాకల్టీ ఎవరు? సో వీడికి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్ నాకు మంచిగా అనిపించాయి. ఎస్పెషల్ చెప్పాలంటే ఎకనామీ అండ్ పాలిటీ. సో దాని గురించి నేను ఇక్కడికి రాకముందుకు మార్కెట్లో విన్నది చాలా బ్యాడ్ ఉంటుండే. నా ఒపీనియన్ కూడా ఈవెన్ నేను సెల్ఫ్గా చాప్టర్స్ అవి నేమ్స్ సిలబస్ చూసినప్పుడు కొంచెం సో ఐ ఫెల్ట్ కైండ్ ఆఫ్ డిఫికల్ట్. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత వెరీ బేసిక్ నుంచి ఈవెన్ నువ్వు సిలబస్ ఆర్ అవుట్ ఆఫ్ సిలబస్ నువ్వు ఏ స్టూడెంట్ అనేది సంబంధం లేకుండా ఫ్రమ్ బిగినింగ్ బేసిక్ నుంచి వీళ్ళు చెప్పడం చాలా బాగా చెప్తారు. ఈవెన్ ఐ ఎస్పెషలీ ఫజల్ సార్ అండ్ చైతన్య దేవ్ సార్ ఫ్రమ్ పాలిటీ చాలా హెల్ప్ చేశారనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఈజీ అనిపించింది నాకు. ఎకనామీ అంత డిఫికల్ట్ అనిపించదు మీకు వచ్చేంత. ఈవెన్ చెప్పేటప్పుడు ఎట్లాంటి క్వశ్చన్స్ మీకు వస్తాయి, ఎట్లాంటివి అడగడం మానేశారు, ఎట్లాంటివి మార్కెట్లో మిమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నారు, అట్లాంటివి అన్నీ వస్తున్నాయి ఇక్కడ. సో నాకు చాలా బాగా హెల్ప్ అయింది. సో ఇప్పుడు మీరు ప్రిపేర్ అవుతున్న దానికి మీకు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ కోచింగ్ ఇచ్చే వాళ్ళు కూడా మీకు ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు దట్ యూ కెన్ క్రాక్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్? ఫస్ట్ ఇక్కడ రాగానే మనం యూపీఎస్సీ ఆల్మోస్ట్ ఆల్ ఫెలోస్ విల్ టార్గెట్ ఫర్ ద యూపీఎస్సీ. బట్ ఇక్కడికి రాగానే కొంచెం డిగ్రేడ్ అయ్యి విల్ టేక్ ఫస్ట్ గ్రూప్ టూ నుంచి స్టార్ట్ చేద్దాం అనే వస్తుంది. బట్ ఇటు జాయిన్ అయిన తర్వాత డెఫినెట్లీ విల్ గెట్ ఏ కాన్ఫిడెన్స్ దట్ ఐ కెన్ ఆల్సో క్రాక్ యూపీఎస్సీ. ఆ కాన్ఫిడెన్స్తో మాత్రం బయటికి వెళ్తారు పక్క. అండ్ అది బిల్డ్ చేయడంలో నీకు మాస్టర్ మైండ్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అండ్ మీరు ఏ కోచింగ్ తీసుకుంటున్నారు? మ్యామ్ నా పేరు కరణ్ తేజ్ మ్యామ్. నేను నల్గొండ డిస్ట్రిక్ట్ వచ్చాను. యాక్చువల్లీ మా ఫాదర్ పోలీస్ కానిస్టేబుల్. ఆయన నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ఏదైనా గవర్నమెంట్ జాబ్ కొట్టాలని నేను బ్యాంకింగ్ అని అటు సైడ్ ఫస్ట్ సెక్టర్కి వెళ్ళాను. తర్వాత అది కుదరాక నేను మళ్ళీ ఐటీ జాబ్కి వెళ్ళాను. మళ్ళీ తర్వాత మా ఫ్రెండ్స్ చేస్తే గ్రూప్ 2 అని ఇట్లా కోచింగ్ తీసుకోమని చెప్తే ఇట్లా అశోక్ నగర్కి వచ్చాను. అశోక్ నగర్ చెప్తే ఆయన చెప్పి మన మెరిట్ మైండ్స్ ఇది ఒకటి ఉంది బాగుందని చెప్పగానే ఇమీడియట్ జాయిన్ అయ్యాను మ్యామ్. అట్లా సో మెరిట్ మైండ్స్లో జాయిన్ అయిన తర్వాత మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇక్కడ ఇచ్చేటువంటి కోచింగ్ కానీ లేకపోతే ఇక్కడ ఇస్తున్నటువంటి గైడెన్స్ ఇవన్నీ? మ్యామ్ యాక్చువల్గా నాకు ఈ జనరల్ స్టడీస్ అనేది బ్యాక్గ్రౌండ్ అసలు టచ్ లేదు. మాకు ఈసీఎక్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఆ బీటెక్ టచ్ ఉంటుంది. మాకు ఈ జనరల్ స్టడీస్ అని హిస్టరీ కానీ ఏమి టచ్ ఉండదు. వీటికి రాగానే భయం ఉండేది, అది వస్తుందా రాదా, ఈ తెలంగాణ హిస్టరీ కానీ ఇండియన్ హిస్టరీ కానీ అన్నీ మనకి అర్థమవుతుంది కదా అని ఒక భయం ఉండేది. వీటికి వచ్చినాక చైతన్య సార్ కానీ ఇట్లా పాలిటీ కానీ ఎకానమీ కానీ సార్లు అందరూ అంటే చిన్నగా ఎలాబొరేట్ చేసుకుంటాం, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. వాళ్ళు ఒక స్టోరీ టైప్ చెప్తారు మ్యామ్, మంచిగా అర్థమయ్యేటట్టు ఉంది మ్యామ్. ఎట్లా సో మీకు ఎవరైనా వచ్చి కన్సల్ట్ అయ్యి మెరిట్ మైండ్స్లో జాయిన్ అవ్వాలంటే మీరు వాళ్ళకి ఏం రికమెండ్ చేస్తారు? నేను పక్కా మెరిట్ మైండ్ ఏమంటే వీక్లీ టెస్ట్ పెడతాను మ్యామ్. ఇది ప్లస్ అడ్వాంటేజ్ ఇది. అట్లే ఏదైనా ఉన్నా కానీ డౌట్లు కానీ ఎమ్మటే సార్ ఉంటే ఎమ్మటే టెలిగ్రామ్ కానీ వాళ్ళు రిఫర్ చేస్తే ఎమ్మటే ఏమైనా రిప్లై ఉంటే ఎమ్మటే ఇస్తారు. నేనైతే రికమెండ్ చేస్తే ఎమ్మటే మెరిట్ మైండ్ జాయిన్ కామని అట్లా. సో మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అండ్ మీరు ఏ కోర్స్ తీసుకుంటున్నారు? నా పేరు పూజ, నేను ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నేను గ్రూప్ 2 కోచింగ్ తీసుకున్నాను ఇక్కడ. ఆల్మోస్ట్ 1 month అయిపోయింది తీసుకొని. మీరు ఈ గ్రూప్స్కి జాయిన్ అవ్వడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? ప్రాపర్ ఇన్స్పిరేషన్ అంటే ఏం లేదు, కానీ మా డాడీకి ఉంటుండే అనమాట ఏదో ఒక పబ్లిక్ సర్వీస్లో తీసుకోవాలి చేయాలి అంటే. ఇంట్లో వాళ్ళందరూ అదే. నేను యాక్చువల్లీ నాది మాస్టర్స్ జియాలజీ అయిపోయింది ఓయూలో. సో ఇది కంటిన్యూ చేద్దాం టైం తీసుకొని అని చెప్పేసి సో ఈ సెక్టర్లో జాయిన్ అయ్యా అనమాట. ఓకే. సో మెరిట్ మైండ్స్ మీరు అనుకున్నటువంటి కోచింగ్ తీసుకోవడంలో మీకు ఏ విధంగా హెల్ప్ చేస్తుంది? యాక్చువల్లీ నాది కంప్లీట్గా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ కదా మాస్టర్స్ నుంచి. సో కొంచెం భయపడుతుండే అనమాట స్టార్టింగ్లో. అంటే నేను ఐ విల్ గెట్ ఇన్ టు దిస్ ఆర్ నాట్ అని చెప్పి. సో కొంచెం క్లాసెస్ స్టార్ట్ అయ్యి ఒక 1 or 2 weeks అయ్యి టెస్ట్ పేపర్స్ చూసిన తర్వాత అండ్ ఓకే ఐ కెన్ డూ దిస్. లైక్ పాలిటిక్స్, ఎకానమీ, జియోగ్రఫీ అంటే ఐఎమ్ వెల్ మాస్టర్డ్ ఇన్ దట్ సబ్జెక్ట్ కాబట్టి సో అది నో ప్రాబ్లం. అండ్ పాలిటిక్స్ వచ్చేసి పాలిటిక్స్ అంటే కంప్లీట్ డిఫరెంట్ సబ్జెక్ట్ నా బ్యాక్గ్రౌండ్కి కంపేర్ చేస్తే. ఒక 2 weeks విన్న తర్వాత ఓకే
తీసుకోగలుగుతాను, చేయగలుగుతాను, ఐ కెన్ డూ ఇట్, ఐ కెన్ గెట్ అ జాబ్ అనే ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది. సో మీకు ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఏ విధమైనటువంటి అష్యూరెన్స్ ఇచ్చారు దట్ యూ విల్ గెట్ ఇన్ టు దిస్ జాబ్స్ అని చెప్పి? అష్యూరెన్స్ అంటే వాళ్ళు పర్టికులర్గా ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళు చెప్పే క్లాసెస్ని బట్టి అర్థమవుతుంది. అంటే అంటే ఆ క్లాసెస్ ఎలా అనిపిస్తున్నాయి, లేకపోతే క్లాసెస్ వల్ల తెలిసిపోతుంది. సో వాళ్ళు పర్టికులర్గా జాబ్ మీరు తెచ్చుకోవచ్చు, ఈ క్లాస్ వింటే వస్తుంది, నథింగ్ లైక్ దాట్. సో హౌ వుడ్ యూ రికమెండ్ మెరిట్ మైండ్స్ టు అదర్స్? ఐల్ డెఫినెట్లీ రికమెండ్ దిస్ ఇన్స్టిట్యూట్ బికాజ్ అంటే నేను చెప్పడం అనే కాదు, ఇఫ్ యూ కంపేర్ స్టూడెంట్స్ ఫ్రమ్ అదర్ ఇన్స్టిట్యూట్ కంపారిటివ్లీ ఇదే కొంచెం ఓకే, ఐ మీన్ యూ కెన్ డిజర్వ్ వాట్ యూ వాంట్ అని చెప్పొచ్చు. సో మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అండ్ మీరు ఏ కోచింగ్ తీసుకుంటున్నారు? నా పేరు చైతన్య, ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ, మహబూబాబాద్ డిస్టిక్ అనమాట, అండ్ ఐఎమ్ టేకింగ్ టు ద గ్రూప్ 2 కోచింగ్. సో ఈ గ్రూప్ 2 కోచింగ్ తీసుకోవడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? స్పెషల్ ఇన్స్పిరేషన్ ఇస్ మై డాడ్. మై డాడ్ ఈస్ అన్ గవర్నమెంట్ ఎంప్లాయీ, గవర్నమెంట్ టీచర్, అండ్ ఫ్రమ్ హిమ్ ఐ హ్యావ్ గెట్ ఇన్ టు దిస్ సర్వీస్ సెక్టర్, పబ్లిక్. సో అంటే గ్రూప్స్కి అంటే లైక్ గ్రూప్కి ప్రిపేర్ అవ్వాలి, గ్రూప్ 1 గ్రూప్ 2 అన్నప్పుడు గ్రూప్ 2నే మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అందరికీ గ్రూప్ 1 వస్తుందా అని ఒక ఫీల్ ఉంటుంది. సో ఇందులో జాయిన్ అయినప్పుడు వీ కెన్ క్రాక్ సివిల్స్ కూడా అలా అనిపిస్తుంది. ఆ వేలో మనకి టీచ్ చేస్తారనమాట, థాట్ చేస్తారు. ఇన్ దట్ వే వీ కెన్ క్రాక్. సో మెరిట్ మైండ్స్ జాయిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఉన్నటువంటి కోచింగ్ కానీ, ఇక్కడ ఫ్యాకల్టీ ఇస్తున్నటువంటి కోచింగ్ కానీ మీకు ఏ విధంగా అనిపించింది? కోచింగ్ అనేది బాగా ఇస్తారు, క్లాసెస్ కూడా టైంకి జరుగుతుంది, ఫ్యాకల్టీ కూడా టైంకి వస్తారనమాట. అండ్ వాళ్ళు ఇచ్చే నోట్సెస్ కొంచెం మంచిగా ప్రిపేర్ అయ్యి మన సెల్ఫ్గా ఒక 2 hours స్పెండ్ చేసే ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద, దెన్ వీ కెన్ రియల్లీ అచీవ్ వాట్ వీ డిజర్వ్ అండ్ వాట్ వీ వాంట్ టు బికమ్. సో లైక్ దేర్ ఆర్ మెనీ ఆస్పిరెంట్స్ లైక్ యూ, సో వాళ్ళకి మీరు మెరిట్ మైండ్స్ నుంచి ఏం సజెషన్ ఇస్తారు? డెఫినెట్లీ నేనేం చెప్తా అంటే అదర్ ఇన్స్టిట్యూట్స్ అనుకంటే ఈ ఇన్స్టిట్యూట్లో ఏంటంటే వీక్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు అండ్ మంత్లీ టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ జాయిన్ అవ్వడం బెటర్, డెఫినెట్లీ దే విల్ క్రాక్ ఇట్. సో మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అండ్ మీరు ఏ కోచింగ్ తీసుకుంటున్నారు? హాయ్ అండి, నా పేరు హరిప్రియ, నేను న్యూజిలాండ్ నుంచి వస్తున్నాను. నేను ఏపీపీఎస్సి తీసుకుంటున్నాను, నాది ఆంధ్ర. సో అంటే లైక్ ఆంధ్ర నుంచి ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యారు కదా, వై మెరిట్ మైండ్స్? మొత్తం సెర్చ్ చేస్తే అశోక్ నగర్లో గ్రూప్స్కి మాత్రం మెరిట్ మైండ్స్ అనేది టాప్ మోస్ట్ ప్లాట్ఫామ్ అనేది తెలుసుకున్నాను, అందుకే నేను మెరిట్ మైండ్స్లో జాయిన్ అయ్యాను. ఓకే, సో మీరు ఈ గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వడానికి గల రీజన్ ఏంటి? నా ఇన్స్పిరేషన్ మా ఫాదర్, ఎందుకంటే మా ఫాదర్ డిప్యూటీ తహసీల్దార్ న్యూజిలాండ్లోనే, సో ఆయన ఇన్స్పిరేషన్ వల్ల నేను కూడా గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాను. సో మెరిట్ మైండ్స్ మీరు అనుకున్నటువంటి సెక్టార్లో మీరు ముందుకెళ్ళడానికి మీకు మెరిట్ మైండ్స్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? మంత్లీ టెస్ట్స్ ఉంటాయి అండ్ కొత్తగా ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నారు. ఇలాంటి ఆబ్జెక్టివ్స్ ద్వారా ప్రతి టెస్ట్కి ద్వారా మేము ఇంకా మోటివేట్ అయ్యి ఇంకా బెటర్గా ఇంప్లిమెంట్ చేస్తామని అనుకుంటున్నాం. సో మీరు అనుకున్నటువంటి జాబ్ని మీరు సాధించే ప్రాసెస్లో మీకు ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ కానీ, మెరిట్ మైండ్స్ ఇన్స్టిట్యూషన్ కానీ మీకు ఏ విధమైనటువంటి సపోర్ట్ కానీ లేకపోతే ఒక మోటివేషన్ అనేది ఎలా ఇస్తుంది మీకు? కిరణ్ సార్ అండ్ చైతన్య దేవ్ సార్ వీళ్ళిద్దరూ మనకి స్క్రాచ్ నుంచి మొత్తం నేర్పిస్తారు. సో ఎప్పుడైతే మన వల్ల అవుతుందా, మన మెంటల్ ఎబిలిటీ చేయగలుగుతామా, పాలిటీ ఇవన్నీ తెలుసుకోగలుగుతామా అని ఏమైనా టెన్షన్స్ ఉంటే మనం ఏమీ భయపడనక్కలేదు. ఎందుకంటే కిరణ్ సార్ బాగా చెప్తారు మెంటల్ ఎబిలిటీ. ఆ సార్ చెప్తే చాలు మనం స్క్రాచ్ నుంచి మొత్తం నేర్చుకోవచ్చు, మనం కూడా కొంచెం కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. వాళ్ళు చాలా మోటివేట్ చేస్తారు. సో మీరు హార్డ్ అనుకునే అంటే లైక్ ఈ కోచింగ్ జాయిన్ అయ్యే ముందు హార్డ్ అనుకున్న సబ్జెక్ట్ ఏంటి, దాని తర్వాత మీరు వచ్చిన తర్వాత ఆ సబ్జెక్ట్ని మీరు నేర్చుకోగలిగారా? అందరికీ ఉన్నదే ప్రాబ్లమ్ మ్యాథ్స్, మెంటల్ ఎబిలిటీ. నేను చాలా జీరోతోనే వచ్చాను ఇక్కడికి, కానీ ఇక్కడ నేను అందరితో పాటు నేను ఆన్సర్స్ చేస్తున్నానంటే కిరణ్ సార్ వల్లే. సార్ చాలా ఈజీ మెథడ్లో ఎట్లా చేయాలి అనేది బాగా చెప్తున్నారు. సో మెంటల్ ఎబిలిటీ అనేది నేను బాగా నేర్చుకుంటున్నాను. సో మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అండ్ మీరు ఏ కోచింగ్ తీసుకుంటున్నారు? First of all, I thank you for Sakshi Education and Merit Minds. My name is Kashiti Avanti. I am from Ramagundam and Peddapalli district. Okay. సో మీరు ఇక్కడ ఏ కోచింగ్ తీసుకుంటున్నారు? తెలంగాణ గ్రూప్ 2. సో గ్రూప్ 2కి జాయిన్ అవ్వడానికి మీకున్నటువంటి ఇన్స్పిరేషన్ ఏంటి?
యాక్చువల్లీ మా సిస్టర్ ఒకరు మెరిట్ మైండ్స్ ప్రిఫర్ చేశారు. తను ప్రజెంట్ గ్రూప్ 4లో పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో చేస్తున్నారు. షీ ఈస్ మై ఇన్స్పిరేషన్. సో ఇక్కడ మెరిట్ మైండ్స్లో మీరు అనుకున్నటువంటి సెక్టర్లో మీరు ముందడుగు వేయడానికి మీకు ఏ విధంగా హెల్ప్ చేస్తున్నారు? Actually, recently I started my preparation for Group 2. Recently I completed my graduation. Now I'm MSc Data Science. నా బ్యాక్గ్రౌండ్ డాటా సైన్స్ కాబట్టి రీసెంట్లీ స్టార్ట్ చేశాను. సబ్జెక్ట్స్ అన్నీ కొత్తగా ఉన్నాయి, బట్ అర్థమవుతున్నాయి. ఓకే. సో అంటే మీకు డౌట్స్ వచ్చినప్పుడు వాటిని రిజాల్వ్ చేయడానికి మీకు ఫ్యాకల్టీ అనేవారు ఏ విధంగా అవైలబుల్లో ఉంటున్నారు? మాకు ఏమైనా డౌట్స్ వచ్చినప్పుడు ఫ్యాకల్టీ అవైలబుల్గా ఉంటారు. ఏమైనా డౌట్స్ అడగడానికి కూడా ఫ్రీగా. ఓకే. ఓకే. సో అంటే లైక్ ఇప్పుడు ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వారు ఈ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ కోచింగ్ తీసుకోవడానికి మా మెరిట్ మైండ్స్ని అప్రోచ్ అవుతే, లైక్ మెరిట్ మైండ్స్లో జాయిన్ అవ్వడానికి మిమ్మల్ని అప్రోచ్ అవుతే మీరు ఏ విధమైనటువంటి సలహా ఇస్తారు? డెఫినెట్లీ వీ విల్ ప్రిఫర్ మెరిట్ మైండ్స్ అమిగోస్ ఐఏఎస్.